అంతర్గతం వస్తాయండి. దాదాపుగా 50 రోజుల కిందట తల్లికి వందనం ఇచ్చారు. తల్లుల ఖాతాల్లో 13,000 అమౌంట్ వేశారు. అది ఒక పెద్ద సంక్షేమ పథకం, గ్రాండ్ బాగా సక్సెస్ అయింది. ఆ తర్వాత ఒక 10 రోజుల కింద నుంచి కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు ఇస్తున్నారు. ప్రస్తుతానికి రైతులు బ్యాంకులకి వెళ్ళి ఆ డబ్బులు తీసుకుంటున్నారు. అంటే ప్రభుత్వం వచ్చిన ఈ 14 నెలల్లో 2 అతిపెద్ద సంక్షేమ పథకాలు అమలు చేశారు. వాటితో పాటు చేనేతలకు 25,000 ఇస్తాము సంవత్సరానికి అని నిన్న సీఎం గారు ప్రకటించారు. చేనేతలకు 200 యూనిట్లు, అంటే చేనేత నేసే వాళ్ళకి అండ్ మరమగ్గం 2 ఉంటాయి. హ్యాండ్లూమ్ వాళ్ళకేమో 200 యూనిట్లు, మరమగ్గాలు ఉన్న వాళ్ళకేమో 500 యూనిట్లు నెలకి ఫ్రీగా ఇస్తామని చెప్పారు. అలాగే సెలూన్స్కి, బార్బర్లకి ఇప్పుడు వరకు 150 యూనిట్లు నెలకు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఇక మీద 200 యూనిట్లు నెలకు ఫ్రీగా ఇస్తారనమాట. ఇలా రకరకాల కుల వృత్తులను ఆదుకోవడానికి తీసుకొచ్చారు. అంటే ఓవరాల్గా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2-3 నెలలుగా ఒక రకంగా సంక్షేమం గాడిలో పడింది అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు గారి మార్కు కనిపిస్తోంది అని చెప్పుకోవచ్చు. సాధారణంగా సంక్షేమ పథకాలంటే మనం చెప్పుకోవాలంటే రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తూ ఉంటారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఎక్కువగా ఇస్తుంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు భారీగా సంక్షేమ పథకాలు ఇచ్చారని చెప్తారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల్లోనే సంక్షేమ పథకాలు గ్రాండ్గానే ఇచ్చారు. సూపర్ 6 హామీల్లో 4 అమలు చేయడంతో పాటు ఇంకో 2 హామీలు ఉన్నాయి. ఆ 2 పక్కన పెడితే 4 అమలు చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 పెన్షన్ పెంచారు, 3,000 4,000కి పెంచారు. పెంచడంతో పాటు గడిచిన 3 నెలల అరియర్స్ కూడా ఇచ్చారు. అలాగే తల్లికి వందనం 15,000 ఈ మధ్య ఇచ్చారు. దీపం పథకం సంవత్సరానికి 3 సిలిండర్లు, దాదాపుగా 20,000 కోట్ల ఖర్చు దీనికి. అలాగే ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం రాబోతోంది. మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే. ఇది ఒక రకంగా మంచి పథకమే. అలాగే అన్నా క్యాంటీన్లు 203 పునఃప్రారంభించారు. ఉచిత ఇసుక ప్రస్తుతం ఇస్తున్నారు. చెత్త పన్ను రద్దు చేశారు. 16,347 డిఎస్సి పోస్టులు భర్తీ చేశారు. అతి త్వరలోనే దీనికి సంబంధించిన ఫలితాలు రాబోతున్నాయి. అలాగే అన్నదాత సుఖీభవ ఇచ్చారు. అలాగే మత్స్యకారులకు వేట నిషేధ భృతి 20,000 కంప్లీట్ అయిపోయింది, ఇచ్చేశారు. దాదాపుగా 259 కోట్లు ఖర్చు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. దానికి సంబంధించి మార్గదర్శకాలు వచ్చాయి కానీ ఇంకా పూర్తి స్థాయిలో విధి విధానాలు రూపొందించలేదు. అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయం అయితే మాత్రం జనంలో లేదు. అలాగే అంగన్వాడీ ఆశా వర్కర్లకు 1,50,000 గ్రాట్యుటీ ఇస్తామన్నారు, ఇచ్చారు. అర్చకులకు 15,000 ఇస్తున్నారు. నాయీ బ్రాహ్మణులకు 25,000. ఇలా ఈ పాస్టర్లకు, హిమాములకు, మౌజన్లకు ఇవన్నీ ఇస్తున్నారనమాట. అలాగే జూనియర్ లాయర్లకు 10,000 ఇవన్నీ ఇస్తున్నారు. సో ఇక్కడ మనం మొత్తంగా చూసుకుంటే నాకు తెలిసినంత వరకు సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం గాడిలో పడింది. చాలా స్పష్టంగా ముద్ర కనిపిస్తోంది. మన కళ్ళెదురుగా ఈ నెలలో 15వ తేదీ నుంచి ఫ్రీ బస్ అయితేనేమి, 10 రోజుల కింద ఇచ్చిన తల్లికి ఇది అన్నదాత సుఖీభవ అయితేనేమి, 50 రోజుల కిందట ఇచ్చిన తల్లికి వందనం అయితేనేమి, నిన్నటికి నిన్న చేనేతలకు ఉచిత విద్యుత్ అయితేనేమి, అలాగే సంవత్సరానికి 25,000 ఇస్తానడం కానీ ఇవన్నీ కూడా మన కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు తెలుగుదేశం అంటే కూటమి ప్రభుత్వం మీద వినిపించిన మొదటి వ్యతిరేక స్వరం ఇదే. సూపర్ 6 ఎప్పుడు ఇస్తారు, సూపర్ 6 ఎప్పుడు ఇస్తారు అని. సంక్షేమ పథకాలు మీరు ఇవ్వలేరు అని ఇస్తున్నారుగా, ఇచ్చి చూపిస్తున్నారుగా. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం సంక్షేమ పథకాలను మాత్రమే నమ్ముకుంది ఆ పార్టీ. అభివృద్ధి కంటే సంక్షేమాన్ని నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఎంతో ఆర్భాటంగా, ఎంతో ఘనంగా, వైభవంగా బటన్లు నొక్కుతూ వచ్చారు. వీళ్ళు బటన్లు నొక్కట్లా, ఒక పెద్ద కార్యక్రమాలు ఏమి గ్రాండ్గా చేయట్లా, కానీ సైలెంట్గా చాప కింద నీరులాగా చేయాల్సినవన్నీ చేసుకెళ్ళిపోతున్నారనమాట. మేబీ ఆడబిడ్డ నిధి కూడా ఇచ్చేస్తే అది చాలా పెద్ద పథకం, అది కూడా ఇచ్చేస్తే ఇంకా ఫలాంది ఇవ్వలేదు అని చెప్పుకోవడానికి ఏదీ ఉండదు. నిరుద్యోగ భృతి అంటారా, యువతకి ఇవ్వక్కర్లా. దాని బదులు ఉద్యోగాలు భర్తీ చేస్తే చాలు. కాస్త లేట్ అయినా, ఒక 6 నెలలు లేట్ అయినా ఉద్యోగాలు ఇస్తే చాలు నిరుద్యోగులకి. అదే నిరుద్యోగులు కూడా అనుకుంటున్నారు. సో అంటే ఒక రకంగా గాడిలో పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది సంక్షేమ పథకాలు ఎన్ని ఇస్తున్నారు, ఫ్రీబీస్ ఎన్ని ఇస్తున్నారని కాదు, అవి ఏ విధంగా ఇస్తున్నారనేది ఆలోచించినప్పుడు మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది. కాస్త చదువుకునే వాళ్ళం కాబట్టి, రాష్ట్ర శ్రేయోభిలాషం, రాష్ట్రం బాగుండాలని కోరుకుంటాం కాబట్టి అప్పులు చేసే ఇస్తున్నారు సంక్షేమ పథకాలు. అదైతే గత ప్రభుత్వం అప్పులు చేసే ఇచ్చింది, ఈ ప్రభుత్వం అప్పులు చేసే ఇస్తోంది. గత ప్రభుత్వం అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది, వియత్నాం అయిపోద్ది అని ఏడిసిన ఈ టీడీపీ వాళ్ళు ఇప్పుడు కూడా అప్పులు చేసే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. భారీగా ఉన్నాయి అప్పులు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 14 నెలల్లోనే సుమారుగా 1,20,000 కోట్లకు పైగా అప్పు చేశారు అధికారికంగా.
అనధికారికంగా వేరే దారుల్లో చేసిన అప్పులు కూడా భారీగానే ఉన్నాయి. సో సంపద సృష్టించి అప్పు ఇస్తాము, ఈ మాటలన్నీ కూడా పక్కన పెట్టేయచ్చు. ఎందుకంటే సంపద సృష్టించి అభివృద్ధి చేయాలా, రాజధాని కట్టాలా, పోలవరం కట్టాలా, లేదా డెవలప్మెంట్ చేయాలా, పనులు చేయాలా, లేదా అప్పులకు వడ్డీలు కట్టాలా, అసలు కొన్ని తీర్చాలా, సంక్షేమ పథకాలు ఇవ్వాలా, మెయింటెనెన్స్ ఉండాలా, జీతాలు ఇవ్వాలా, పెన్షన్లు ఇవ్వాలా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఎలా లేదన్నా నెలకి సుమారుగా యావరేజ్గా ఒక 15,000 కోట్ల వరకు అప్పుడప్పుడు, అలాగే ఒక్కొక్క నెల ఒక 5-6 వేల కోట్లు అప్పులు చేస్తూనే ఉన్నారు, ఇండెంట్ పెడుతూనే ఉన్నారు. ప్రతి నెల చివరి మంగళవారం వచ్చేసరికి 5,000 కోట్లు 6,000 కోట్లు ఇండెంట్ పెడుతున్నారు. ప్రతి నెల మొదటి మంగళవారం వచ్చేసరికి 3-4 వేల కోట్లు ఇండెంట్ పెడుతున్నారనమాట. సో అప్పులు అయితే తగ్గడం లేదు, అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. థ్యాంక్ యూ.